హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. చక్కని 3 పీస్ సెట్స్ని అండర్ బడ్జెట్లో ఉన్న కలెక్షన్స్ని చూపించడానికి అయితే కనుక ఈరోజు నేను మీ అందరికీ డిఫరెంట్ డ్రెస్సెస్ని అయితే కనుక 5 డ్రెస్సులని షేర్ చేయడానికి తీసుకొచ్చానండి. అనుకోకుండా దీంట్లో 3 ఎల్లో పడ్డాయి. ఆ ఎల్లోలోనే డిఫరెంట్ వేరియేషన్స్ అయితే ఉన్నాయిలేండి, మరి ఒకే ఎల్లో అయితే కాదు. సో ఇదైతే కనుక ఫస్ట్ నేను ఒక 3 పీస్ సెట్ మెరూన్ కలర్ కాంబినేషన్ మీద అండర్ బడ్జెట్లో అయితే కనుక తీసుకున్న సెట్. అండ్ రియాన్ ఫ్యాబ్రిక్లో అయితే కనుక రెగ్యులర్ యూజ్, ఆఫీస్ యూజ్కి చాలా కంఫర్ట్గా అండ్ మెయిన్గా అయితే కనుక ఈ కలర్ ఇప్పుడు బాగా ట్రెండ్ ఉంది కదా అండి, ఇది ఒక కలర్ తీసుకున్నాను. 3 పీస్లో అయితే కనుక చాలా బాగుంది, కంఫర్ట్గా ఉంది, మంచి మందంగా ఉంది కాబట్టి లిటిల్ బిట్ బరువు కూడా ఉంది సెట్. నెక్స్ట్ అండి, మీకు మల్ కాటన్లో అయితే కనుక ఒక 3 పీస్ సెట్ తీసుకున్నాను. ఆఫీస్ వేర్కి ఎక్సలెంట్, 101% అయితే కనుక నేను రికమెండ్ చేస్తాను. మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుందండి. క్వాలిటీ అయితే కనుక మీకు ఇలా చూస్తేనే అర్థమైపోతుండొచ్చు క్వాలిటీ ఎంత ప్యూర్ పైన అయితే కనుక మనకి ఇది కాటన్ వస్తుందనేసి. ఇది ఒకటి తీసుకున్నానండి. అండ్ ఇంకా మనకి కాటన్ పైన గౌన్ అనమాట. సో ఇది ఒక గౌన్ కూడా తీసుకున్నాను షేర్ చేయడానికి. వైట్ అండ్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక ఒక గౌన్. అలాగే ఇంకొక 3 పీస్ సెట్తో అయితే కనుక ఈరోజు మనం టోటల్గా 5 డిఫరెంట్ డ్రెస్సెస్ని అయితే కనుక చూడబోతున్నాం. అన్నీ కూడా చాలా బాగున్నాయండి. డెఫినెట్గా అయితే కనుక మీరు ట్రై చేయాల్సినటువంటి మంచి కలెక్షన్స్ని నేను ఫ్లిప్కార్ట్ నుంచి అయితే కనుక తీసుకొచ్చాను. 4 సెట్స్ 1 గౌన్తో అయితే కనుక నేను ఈరోజు ఈ వీడియోలో షేర్ చేయడానికి తీసుకొచ్చినటువంటి కలెక్షన్స్ అండి. ఇదైతే కనుక మనకి ఖాదీ కాటన్, కంప్లీట్ ప్యూర్ కాటన్లో అయితే కనుక వచ్చేసింది. ఇదంతా కూడా ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఇట్లాగా లీవ్స్ ప్యాటర్న్లో అయితే కనుక మనకి ఇట్లా ప్రింటెడ్ థీమ్ అయితే కనుక తీసుకున్నారు. ఇదే డిజైన్ అయితే కనుక మనకి సేమ్ టు సేమ్ కింద కూడా వచ్చిందండి. మనకి ఇది మిడ్ లెంత్ లాగా అయితే కనుక ఒక ఫ్రాక్ లాగా చక్కగా స్టైల్ అయితే కనుక చేసుకోవచ్చు. సో గౌన్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ స్కిన్ ఫ్రెండ్లీ అండి, హ్యాపీగా అయితే కనుక వేసుకోవచ్చు. కంప్లీట్ కాటన్ కాబట్టి ఇంట్లో రెగ్యులర్ యూజ్ మీద అలాగే బయటకు వెళ్ళేటప్పుడు కూడా మీరు అయితే కనుక చాలా కంఫర్ట్గా అయితే కనుక దీన్ని మీరు వేసుకోవచ్చు. అలాగే ఇది రౌండ్ నెక్ పైన వచ్చింది వితౌట్ లైనింగ్ అండి. సో ఇదైతే కనుక మీకు ఓవరాల్ లుక్ అనమాట. చాలా ఫ్రీగా కూడా కుట్టారు ఫ్యాబ్రిక్ అంతా కూడా యూజ్ చేసి. సో అండర్ బడ్జెట్లో ఉన్నటువంటి చక్కని డ్రెస్ అని చెప్తాను. ఇదైతే కనుక షార్ట్ లెంత్ పైన అయితే కనుక హ్యాండ్స్ అండి, లిటిల్ బిట్ కుచ్చు అయితే కనుక ఇక్కడ పెట్టారు. జస్ట్ ఒక 3-4 ఫోల్డ్స్తో అయితే కనుక ఒక చిన్న కుచ్చు మాదిరి అయితే కనుక షోల్డర్ పైన పెట్టున్నారు. ఇది ఈ కంప్లీట్గా ఈ గౌన్ యొక్క డీటెయిలింగ్. ఒక్కసారి నేను ఇది కూడా చూపించేస్తాను లోపల ఫ్యాబ్రిక్. ఒకవేళ మీకు నచ్చితే మీరు లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేసానండి, చూసుకోవచ్చు. మీకు ఫ్యాబ్రిక్ థిక్నెస్సే ఉంది, మీరు చూడవచ్చు. నేను కనిపించట్లేదు కదా, నాకు కెమెరా కనిపించట్లేదు. సో మీకు లైనింగ్ లేకపోయినా కానీ ఫ్యాబ్రిక్లో మందం ఉంది. అండ్ ఈ డిజైన్ కూడా మీకు వాష్లో కూడా పోదండి. నేను అందుకే ఇంత క్లియర్గా చూపిస్తున్నాను. లైనింగ్ లేకపోతే డౌట్ చేస్తారు కాబట్టి మీకు ఆ డౌట్ అయితే ఉండదు. ట్రాన్స్పరెంట్ ఏమి ఉండదు, హ్యాపీగా అయితే కనుక పెట్టుకోవచ్చు. ఇది ఓవరాల్గా క్యూట్ అంటే మిడ్ లెంత్ అయితే కనుక కాటన్ పైన వచ్చినటువంటి గౌన్. నెక్స్ట్ అయితే కనుక అండి, ఎల్లో కాంబినేషన్లో ఈ 3 పీస్ సెట్ ఒకటి చూపిస్తానండి. చాలా అంటే చాలా అయితే కనుక బాగుండింది. మంచి సాఫ్ట్ మెటీరియల్ పైన అయితే కనుక వచ్చిందనమాట. ఇలా ఉంటుంది. ఇది కాటన్ కాదండి. సో మనకి ఇది ఫ్యాబ్రిక్ అయితే కనుక కొంచెం మిక్స్డ్ మీదే ఉండింది. చూపిస్తాను లోపల సైడ్ అయితే కొంచెం ఎట్లా ఉందంటే సిల్క్ మిక్స్ మీదనే అలాంటి ఫ్యాబ్రిక్ అనమాట. సో ఇది కూడా థిక్నెస్ ఉంది వితౌట్ లైనింగ్ వచ్చినా కానీ. చూడండి, నేను మీకు కనిపించట్లేదు కదా, మీరు కూడా నాకు కనిపించట్లేదు. ఇది కూడా మీకు రఫ్ అండ్ టఫ్ వాష్ అండ్ మిషన్ వాష్ కూడా అయితే కనుక చాలా చక్కగా యూజ్ వస్తుందండి. ఇదైతే కనుక మనకి కంప్లీట్గా 3 పీస్ సెట్లో అయితే కనుక టాప్ డీటెయిలింగ్ రౌండ్ నెక్ పైన అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చేసింది. అండ్ ఇదైతే కనుక 3/4 హ్యాండ్ అండి. రెగ్యులర్ యూస్కి, రఫ్ అండ్ టఫ్ యూస్కి ఇది బాగా నిలబడుతుంది. ఇది కూడా అలాగే కొంచెం సిల్క్ మెటీరియల్ పైనే ఉంది. లైక్ ఇది మస్లిన్ కూడా కాదు, చందేరి కూడా కాదండి. సో కొంచెం క్రేప్ మిక్స్ ఉంటుంది కదా, అట్లా అనిపిస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ నాకైతే. ఇది పాకెట్ రాలేదండి దీనికి, ఇది ఇంటర్లాక్తో అయితే కనుక వచ్చింది. ఇది కూడా ఫ్యాబ్రిక్ అయితే కనుక చాలా థిక్నెస్సే ఉండింది. ఇదైతే కనుక మనకి బాటమ్ లుక్. ఇదైతే కనుక పలాజో డీటెయిలింగ్ అనమాట. సో ఇదైతే కనుక బాటమ్ యొక్క కంప్లీట్ లుక్ అనేది ఇలా ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ అయితే కనుక దీనికి వచ్చినటువంటి దుపట్టా చూపిస్తాను. ఇది కూడా ఒక మిక్స్డ్ మీదే ఉంది, ప్యూర్ కాటన్ అయితే కాదు, మిక్స్డ్ సిల్క్ మిక్స్ మీదనే ఉందన్నమాట దుపట్టా వచ్చేసి. కానీ కలర్ బాగుందండి, మంచి డీసెంట్ కలర్. ఎల్లో అంటే సూట్ కాదేమో అనుకునే వాళ్ళకి కూడా అయితే కనుక సూట్ అయ్యేలాగా చాలా డీసెంట్ ఎల్లో పైన అయితే కనుక వచ్చిందని చెప్తాను నేను. ఇదైతే కనుక దుపట్టా అండి, లెంత్ ఇలా 2 సైడ్ కూడా మనకి ఇట్లాగ ఒక బార్డర్ లాగా అయితే కనుక ఎడ్జ్లు అనేది ఇచ్చేసి మిడిల్లో అయితే కనుక దుపట్టాని ఈ విధంగా అయితే కనుక ఇస్తూ కంప్లీట్ లుక్ అయితే కనుక ఈ విధంగా సెట్ చేశారనమాట. సో ఈ విధంగా మనకి ఇది 3 పీస్లో అయితే కనుక డిజైన్ చేసేసారు. సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి, అన్నిట్లో కూడా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. మీ సైజ్ వైజ్గా అయితే కనుక మీరు హ్యాపీగా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవడమే. ఇది మన సెకండ్ డ్రెస్ అండి. మూడో డ్రెస్ వచ్చి అయితే కనుక ఎల్లో
డ్రెస్ అండి. ఇదైతే కనుక కంప్లీట్ ప్యూర్ కాటన్ మీద వచ్చినటువంటి డ్రెస్. ఇది కూడా చాలా బాగుంది. మెయిన్ క్వాలిటీ అండి, చాలా కంఫర్ట్ అయినటువంటి మల్ కాటన్ బేస్డ్ మీద ఇచ్చినటువంటి డిజైన్. ఇది కూడా మంచి కలర్ అండి, నిజంగా చెప్పాలంటే ఎల్లోలోనే బ్యూటిఫుల్ షేడ్ అని చెప్పొచ్చు. మంచి బ్రైట్ లుక్ అయితే డెఫినెట్గా ఉంటుంది. వితౌట్ లైనింగ్ అండి, కానీ మంచి కాటన్ అయితే కనుక ఇచ్చారు కాబట్టి స్కిన్ ఎంతసేపు ఉన్నా కానీ హాయిగానే ఫీల్ అవుతుంది తప్ప ఎక్కడ కూడా మీకైతే అన్కంఫర్ట్ ఉండదు. నేను కనపడుతున్నానా లేదు కదా. సో ఇది కూడా చాలా బాగుంది. అంటే లైనింగ్ రాలేదు, థిక్నెస్ని చూపిస్తున్నాను నేను మీకు. ఇదైతే కనుక నెక్ లైన్, ఫ్రంట్ నెక్ లైన్ అండ్ రౌండ్ నెక్ అండ్ 3/4 హ్యాండ్ పైన అయితే కనుక మనకి బాటిక్ ప్రింట్ రిలేటెడ్ అండ్ సిల్వర్ గోటా లేస్తో అయితే కనుక హ్యాండ్స్ మీద డిజైన్ అండ్ ఇదైతే కనుక ఫ్రంట్ మీద కూడా చిన్న వర్క్ లాగా అయితే కనుక వాడున్నారు. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి దుపట్టా అండ్ బాటమ్ కూడా ఒకసారి చూసుకుంటే కనుక మనం సెట్ కంప్లీట్ లుక్ కూడా ఫినిష్ చేసుకోవచ్చు. ఫాలో అయితే ఇలాంటి కలెక్షన్స్ అన్నీ డైలీ మన ఛానల్లో ఉంటాయండి. సో మీరు డిఫరెంట్ కంటెంట్ అన్నీ కూడా చూసుకుని కూడా తీసుకోవచ్చు. ఇది దుపట్టా చాలా బాగా ఇచ్చారు, ప్రాపర్ లెంత్ అండ్ విడ్త్తో అయితే కనుక మనకి కంప్లీట్ ఈ దుపట్టా అయితే కనుక 2 మీటర్స్లో మనకి ఈ విధంగా వస్తుంది. ఇది కొంచెం తక్కువ ఉందండి, ఒక్క రవ్వ 2 మీటర్కి అయితే కనుక. ఇది మాత్రం ఫుల్ అయితే కనుక 2 మీటర్తోని మనకి ప్రాపర్ లెంత్తో వచ్చినటువంటి చక్కని దుపట్టా. హైలీ రికమెండెడ్, హైలీ 101% చెప్తా తీసుకోమని. చాలా సాఫ్ట్గా అయితే కనుక ఉందండి, నిజంగా చాలా స్కిన్ హ్యాపీ ఫీల్ అవుతుంది ఈ ఫ్యాబ్రిక్తోని. ఇదైతే కనుక మనకి ఎలాస్టిక్తోని వితౌట్ పాకెట్ అండ్ ఇంటర్లాక్స్తో అయితే కనుక వచ్చినటువంటి బాటమ్. బాగుందండి, క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంటర్లాక్ అంతా కూడా చక్కగా వచ్చేసింది. ఇదైతే కనుక కంప్లీట్గా బాటమ్ అనేది ఈ విధంగా తీసుకున్నారు. ఇది ప్యాటర్న్, ఓకేనా. సో మీకు 3 పీస్ అయితే కనుక వేసుకున్నప్పుడు లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది. కావాలనుకునే వారు చూసుకోండి, హ్యాపీగా అయితే కనుక తీసేసుకోవచ్చు. హైలీ రికమెండెడ్ క్వాలిటీ వైజ్ అండ్ ప్రైస్ వైజ్గా టూ గుడ్ ఉందండి ఇదైతే కనుక. నెక్స్ట్ అయితే కనుక మరొక సెట్ చూపిస్తాను. ఇది కూడా చాలా బాగుంది, కలర్ కాంబినేషన్కి అయితే డెఫినెట్గా మీకు అయితే నచ్చుతుంది. కుర్తీ బాటమ్ దుపట్టా, ఓకేనా. సో ఇదైతే కనుక బాందిని ప్యాటర్న్లో అయితే కనుక తీసేసుకున్నారు. డిజైన్ అయితే కనుక మనకి ఎట్లా చెప్పొచ్చు అంటేనండి, ఇది కొంచెం లావెండర్ షేడ్స్లోనే కొంచెం లైట్ కలర్ షేడ్ పైన అయితే కనుక వచ్చింది. కంప్లీట్ కాటన్. ఇది కూడా మీకు 3/4 హ్యాండ్తో అయితే కనుక వితౌట్ లైనింగ్తో వచ్చిందండి. మీకు బ్యాక్ సైడ్ కూడా ఈ డీటెయిలింగ్ అయితే కనుక ఉండింది అండ్ క్వాలిటీ ఇది కూడా టూ గుడ్ ఉండింది. కలర్ కూడా చాలా బాగుందండి. డెఫినెట్గా ఇప్పుడు బాగా రన్నింగ్ అండ్ ట్రెండింగ్ ఉన్నటువంటి వాటిల్లో అయితే కనుక ఇది కూడా ఒక మంచి కలర్ కాంబినేషన్. సో చూసుకోండి, నచ్చింది అనుకుంటే కనుక హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు. అండ్ ఇదైతే కనుక నెక్స్ట్ బాటమ్ కూడానండి మనకి బాందిని ప్యాటర్న్లో అయితే కనుక ఇచ్చేస్తున్నారు. ఇదైతే కనుక బాటమ్ అండ్ రైట్ సైడ్లో దీనికి చక్కగా పాకెట్ కూడా వచ్చింది. హ్యాపీగా తీసుకోవచ్చు అండి. క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. సో మంచి లెంతీ పాకెటే వచ్చింది, ఇంటర్లాక్ వచ్చింది దీనికి కూడా మనకి. ఇదైతే కనుక బాటమ్తో కంప్లీట్ లుక్ అనేది స్ట్రైట్ కట్లోనే ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇది బాటమ్ అండి, చాలా ఫ్రీగా చక్కగా ఇచ్చారు. సో ఇదైతే కనుక నెక్స్ట్ దుపట్టా అయితే కనుక మనకి ఇట్లాగా ప్లెయిన్ తీసుకున్నారండి. అవుట్ సైడ్ అయితే కనుక లేస్ బార్డర్తోనే దీన్ని హైలైట్ చేశారనమాట. ఇది కూడా కంప్లీట్ మల్ కాటన్లో వచ్చేసినటువంటి 2 మీటర్ దుపట్టాతో అయితే కనుక మనకి చాలా చక్కగా మంచి కలర్లో ఇచ్చినటువంటి సెట్ డీటెయిలింగ్. ఇది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. వేసుకున్నప్పుడు కూడా ఈ కలర్ కాంబినేషన్ ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా కానీ చక్కగా సూట్ అవుతుంది, ఏ ఏజ్ వాళ్ళకైనా సూట్ అవుతుంది. అంటే మీరు కాలేజ్ గోయింగ్, ఆఫీస్ యూజ్, ఎక్కడ దేనికైనా కానీ బయటకు వెళ్ళేటప్పుడు, షాపింగ్కి వెళ్ళేటప్పుడు కూడా మీరు హ్యాపీగా అయితే కనుక దాన్ని వేసేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక మరొక సెట్ చూపిస్తానండి. అండర్ బడ్జెట్లో అయితే కనుక వచ్చింది. ఇది కూడా సింపుల్గా ఉంటుంది అండ్ కాలేజ్కి వీటికి అండ్ సెమీ పార్టీ వేర్ బయటకు వెళ్తున్నప్పుడు కొంచెం ఏంటంటే వర్క్ వచ్చింది కదా, సో అట్లా కూడా మీరు సింపుల్ ఉన్న వాటికి అన్నిటికీ కూడా అయితే కనుక వేసుకోవచ్చు. క్వాలిటీ చాలా సాఫ్ట్ సిల్క్ అండి, షైన్ కూడా ఉంది క్వాలిటీ అయితే కనుక. ఇది మనకి ఆర్గంజా ఫ్యాబ్రిక్తో అయితే కనుక ఇట్లా మనకి కొంచెం వర్క్ అయితే కనుక చేసి అవుట్లైన్ అయితే కనుక సింపుల్గా హ్యాండ్స్ ఇచ్చేసారు. ఫ్రంట్ అయితే కనుక నెక్ లైన్ గోల్డ్ కలర్తో అయితే కనుక హైలైట్ చేశారండి. నేను చాలా క్లోజప్ లుక్లోనే చూపెడుతున్నాను. ఇది విత్ లైనింగ్తో అయితే కనుక వచ్చింది. అలాగే కుర్తీ ఇది అయితే కనుక మనకి బ్యాక్ సైడ్. అలాగే ఓపెన్ చేస్తే కనుక లోపల ఇది వితౌట్ లైనింగేనండి. ఇది కూడా నేను థిక్నెస్ చూసి లైనింగ్ వచ్చింది అనుకున్నా అండ్ లిటిల్ బిట్ వెయిట్ కూడా ఉండింది. మేబీ వర్క్ వల్ల అనుకుంటా, దానివల్ల కూడా వెయిట్ ఫీల్ అయ్యాను అనమాట. సో నేను లైనింగ్ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేసా. వితౌట్ లైనింగే ఉంది. ఇదైతే కనుక బాటమ్ అండి, చాలా ఫ్రీ అండ్ కంఫర్ట్ అయితే కనుక మనకి
ఎలాస్టిక్తో ఇచ్చేసారు. అలాగే రైట్ సైడ్లో కూడా మనకైతే కనుక పాకెట్ వచ్చేసింది, లెంతీ పాకెట్ ఉందండి. హ్యాపీగా మీరు అయితే కనుక యూజ్ చేసుకోవచ్చు దీన్ని కూడా. అండ్ ఇదైతే కనుక స్ట్రైట్ కట్లోని దీని యొక్క బాటమ్ డీటెయిలింగ్ మంచి సాఫ్ట్ మెటీరియల్ పైన అయితే కనుక ఉందండి. ఇది కూడా చందేరి మెటీరియల్ పైన టాప్ ఏదైతే వాడారో సేమ్ అదే ఫ్యాబ్రిక్తో మనకైతే కనుక బాటమ్ కూడా వాడున్నారు. ఆర్గన్జా అండ్ టూ సైడ్ కూడా చక్కగా అయితే కనుక వర్క్ వచ్చినటువంటి ఈ దుపట్టాతో దీన్ని అయితే కనుక సెట్ చేశారనమాట. ఇది కూడా మనకి హ్యాండ్స్ దగ్గర వర్క్ వచ్చింది కదా, అలాగే దీనికి దుపట్టా కూడా అయితే కనుక వర్క్ ఇచ్చేసి కంప్లీట్ సెట్ అయితే కనుక ఈ విధంగా డిజైన్ చేశారనమాట. ఇది కంప్లీట్గా మన 5th డ్రెస్ యొక్క డీటెయిలింగ్. నెక్స్ట్ అండి, బాయ్ చెప్పి వెళ్ళిపోయే ముందు నా శారీ డీటెయిల్స్ ఆల్రెడీ నా రెగ్యులర్ ఫాలోవర్స్కి వ్యూవర్స్కి అయితే తెలిసిపోయి ఉంటుంది నేను కట్టుకున్న చీర ఎక్కడదనేసి. సో నిన్న వీడియోలోనే అప్లోడ్ అయింది, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. మీషోలో తీసుకున్నాను. దీని లింక్ కూడా నేను మీ కామెంట్ బాక్స్లో అయితే కనుక పింగ్ చేసి పెడతాను. నచ్చితే మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. దీనిలో ఇంకో కలర్ కూడా ఉందండి, ఆ కలర్ కూడా చాలా బాగుంది. నైస్ మౌల్డీ సాఫ్టీ శారీ అని చెప్పొచ్చు. సో నాకైతే పింక్ బాగా అనిపించింది కాబట్టి నేను పింక్కి వెళ్ళాను. సైడ్లో ఒక ఫోటో పెడతాను, ఫుల్ పిక్. చాలా చక్కగా వచ్చిందండి, లైక్ మంచిగా కూర్చున్నాయి కుర్చీళ్ళు కూడా. అస్సలు ఇట్లా నుంచోవటం డిస్టర్బెన్స్ అట్లా ఈ శారీతో ఏది లేదు. అండ్ దీని బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది. నేను జస్ట్ ర్యాండమ్ నా బ్లౌజ్తో వేసి సెట్ చేసుకుని వేసుకున్నాను, కానీ దీని బ్లౌజ్ కుట్టించుకుంటే ఇంకా అందం పెరుగుతుందండి. సో ఈ శారీ కోసం అయితే డెఫినెట్గా ఒకసారి మన కామెంట్ బాక్స్లో ఇచ్చేస్తాను లింక్స్, చూసుకోండి. ఓకేనా? ఇది మన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, లైక్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఏ డ్రెస్ మీకు నచ్చిందనేది కూడా తప్పకుండా కామెంట్లో చెప్పండి. ఇంకా ఎలాంటి వీడియోస్ని మీరు ఫ్లిప్కార్ట్ నుంచి చూడాలనుకుంటున్నారనేది కూడా తప్పకుండా చెప్పండి. ఫీడింగ్ రీసెంట్గానే ఇచ్చాను కాబట్టి ఫీడింగ్ వదిలిపెట్టేసేయండి. ఇంకా ఎలాంటి కలెక్షన్ కావాలనుకుంటున్నారో చెప్తే నేను దాన్ని బట్టి కమింగ్ సూన్ వీడియోస్లలో అయితే కనుక ప్లాన్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ ఫ్రెండ్స్.